నమస్తే అన్న. ఇప్పుడు రానున్న ఎలక్షన్లు మనకు చాలా దగ్గరలోనే ఉన్నాయి. సో ఇప్పుడు మీరు మీ పార్టీ తరపు నుంచి ఎలాంటి కార్యాచరణతో ముందుకెళ్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు ఈ పార్టీ గురించి మనం చెప్పాలంటే ఇంతకుముందు కూడా గడప గడప చేశామమ్మా. అదేవిధంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఇప్పటి నుంచి కూడా మా దాదాపు ఒక నెల నుంచి కూడా ప్రతి గడప గడపకు తిరిగి వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉన్నాయంటే పింఛన్ కావచ్చు, హౌసింగ్ కావచ్చు, ఏదైనా ఉన్నా కానీ వాళ్ళకి అడిగి తెలుసుకొని వాళ్ళ పేర్లన్నీ లిస్ట్ తీసుకొని మేము ఆఫీసులకు ఇవ్వడం కూడా జరిగింది. అదేవిధంగా ఈ ఎలక్షన్ క్యాంపింగ్ కూడా దగ్గరలో ఉంది కాబట్టి ఆ క్యాంపింగ్లో కూడా మేము ప్రతి ఒక్క ఇంటికి గడప గడప తిరిగి జగన్మోహన్ రెడ్డిని సీఎం చేసుకుండి, అదేవిధంగా మా కేతిరెడ్డి పెద్దారెడ్డిని కూడా ఎమ్మెల్యే చేసుకోవాలని మేము ఆశిస్తున్నాము. తప్పకుండా కూడా ఈసారి జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా సీఎం అవుతాడు. రైట్ అన్న. ఇప్పుడు మీరు పలు వార్డుల్లో మీరు గడప గడపకు వెళ్తున్నారు, అదేవిధంగా ప్రజలను కలుస్తున్నారు. సో ప్రజలు మీ దృష్టికి వారి సమస్యలను కానీ వాళ్ళ సంక్షేమ పథకాలు కానీ మీ దృష్టికి వచ్చిన ప్రధాన సమస్యలు ఏమున్నాయంట? ఎక్కువ ఏం లేదు అమ్మ. ప్రధాన సమస్యలు అంటే ఎవరికన్నా బై మిస్టేక్ జరిగినప్పుడు వాళ్ళకి పింఛనీలు కావచ్చు, అదే హౌసింగ్ కావచ్చు, ఏదైనా ఉంటే అవి కూడా మేము క్లియర్ చేసి ఎంఆర్ఓ గారితో ఎండిఓ గారితో వీళ్ళందరికీ చెప్పి ఆ విధంగా వాళ్ళకు ఏది కావాలో అది ఇప్పిస్తున్నాం అందరికీ. ఎమ్మెల్యేని కూడా చెప్పి ఆయన కూడా ఇన్వాల్వ్ అయ్యి ఫోన్లు చేపించడం జరుగుతుంది. ఖచ్చితంగా వాళ్ళకి ఏవి కావాలో అవన్నీ కూడా ఇప్పించేయడం జరుగుతుంది మన జగన్మోహన్ రెడ్డి చెప్పిన పథకాలలో. అదన్న, ఇప్పుడు రానున్న ఎలక్షన్లో ఇప్పుడు అన్నగారు చెప్పినట్టు సో సంక్షేమ పథకాల్లో విషయంలో కానీ తర్వాత వచ్చే ఎలక్షన్లో కానీ కార్యాచరణ గురించి మీరు ఏమనుకుంటున్నారు? మా కార్యాచరణ అనే దానికంటే కూడా మేము కూడా 30 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్న వాళ్ళంతా రాజకీయాల్లో ఉండే వాళ్ళమే. ఈ రాష్ట్రంలో అనేక పార్టీలు వచ్చినాయి, అనేక మంది ముఖ్యమంత్రులు మారారు. కానీ మేము కూడా ఎప్పుడు ఊహించని విధంగా, ఎందుకంటే పూజ్య బాబూజీ కలలు కన్నాడు గ్రామ స్వరాజ్యం కావాలా, ప్రతి ఒక్కరి ఇంటి ముందరికే వాళ్ళ పాలన జరగాల, ఎవరు ప్రజలు ఆఫీసు చుట్టూ తిరగకూడదు, మన దగ్గరికే ప్రభుత్వం అనేది మన ముంగిళ్ళల్లో ఉండాలని ఏదైతే బాబూజీ కోరుకున్నాడో, నిజంగా ఈ దేశంలో ఉండే 29 రాష్ట్రాల్లో కేవలం మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో అది సాధ్యమైంది తప్ప ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇంతవరకు చేయలే. ఎందుకంటే ఒకప్పుడు చాలా ఇబ్బంది పడేవాళ్ళు, పెన్షన్ కావచ్చు, ఏదైనా వాళ్ళకి కావాల్సినటువంటి అవసరాల కోసం మండల ఆఫీసుల చుట్టూ ఎవరైనా తిరగడం, లేదంటే జిల్లా హెడ్ క్వార్టర్కి పోవడం. ఎప్పుడైతే ఒక వ్యవస్థ గ్రామ పరిసరాల్లోనే వాళ్ళ గ్రామంలోనే ఏర్పడిందో, ఒక సచివాలయ వ్యవస్థ కావచ్చు, వాలంటరీ వ్యవస్థ కావచ్చు, ప్రజలకు ముఖ్యంగా అందుబాటులోకి వచ్చింది. ఏ స్కీమ్లో కానీ వాళ్ళు లబ్ధిదారులకి ఏదైనా బెనిఫిట్స్ రాలేదంటే ఇమ్మీడియట్గా విత్-ఇన్ 1 డేలోనే వాళ్ళని రెక్టిఫై చేసుకునే ప్రయత్నాలు ఈరోజు జరుగుతున్నాయి. కాబట్టి నిజంగా జగన్మోహన్ రెడ్డి, నాకు తెలిసి వచ్చే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఒకటి అనేది పక్కన పెడితే రాబోయే 30 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటాడు అనేది మాత్రం ప్రజల్లో ఉండే ప్రగాఢమైన నమ్మకం. ఇక్కడ కూడా పెద్దారెడ్డి గారు కూడా నాకు తెలిసి 30 సంవత్సరాలు ఆయన కూడా, ఎందుకంటే ప్రజలతో మమేకమై ప్రతి ఒక్కరి సమస్యను దగ్గరుండి ఆయన స్వీకరించి ఏదైనా కూడా దాని మీద రెక్టిఫై చేసుకొని ఆయన సాల్వ్ చేస్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ పెద్దారెడ్డి గారు 30 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేస్తారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా 30 సంవత్సరాలు ఏకధాటిగా ముఖ్యమంత్రిగా ఉంటాడనే విశ్వాసం ప్రజల్లో ఉంది. ఆ ప్రజల మాటగా మేము కూడా నాయకులుగా మేము ఇక్కడ ఉండాలని చెప్తున్నాం. రైట్ అన్న. ఇంకోటి ఏంటంటే గత ప్రభుత్వ పాలనలో తర్వాత ప్రస్తుత ప్రభుత్వ పాలనలో అంటే ఒక కొలిక్కిరాని సమస్యలు అంటూ ప్రజలకు ఏమైనా దూరం అయ్యాయా? నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లలో కూడా సో మీరు ఎటువంటి ధీమాతో ఉన్నారు? ప్రజల వరకైతే గత ప్రభుత్వంలో ఏమొచ్చింది ఏం లేదనేది ప్రజలే చెప్తున్నారు, మేము అడగక ముందే. ఎందుకంటే ప్రజలకు బాగా తెలుసు ఎంత వాళ్ళు కష్టాలు వచ్చినారో, నష్టాలు వచ్చినారో. ఒక డాక్టర్ వాళ్ళ నుంచి చిన్నపిల్లల వరకు ప్రతి ఒక్కరు ఇబ్బందులు పడిన సందర్భం గత ప్రభుత్వంలో చూశారు. ఈరోజు ఆ పరిస్థితి లేదు. మేము గడప గడపకు పోతానే వాళ్ళే మమ్మల్ని స్వాగతిస్తున్నారు. అలా లక్షణంగా జగన్మోహన్ రెడ్డి గారు పెద్దారెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత మాకు ఏ లోటు లేకుండా ప్రతి స్కీము మాకు ఎలిజిబిలిటీ ఉంటే మాకు ఖచ్చితంగా అందుతూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా మేము జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకుంటాం, ఎమ్మెల్యే గారిని కూడా ఇక్కడ పెద్దారెడ్డి గారిని చేసుకుంటాం అనే ప్రగాఢమైన విశ్వాసంతో వాళ్ళు ఉన్నారు. సో అప్పుడు కొలిక్కిరాని సమస్యలు అన్నీ ఇక్కడ సాల్వ్ అయినట్లే కదా. ఇప్పుడు ప్రజలకు ఏదైతే సాటిస్ఫై అయినారంటే డెఫినెట్గా అన్నీ సాల్వ్ అయినట్లే. సో ఈ ప్రభుత్వంలో ప్రతి ఒక్కటి సాల్వ్ అయినాయి, ప్రజలంతా హ్యాపీగా ఉన్నారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ పాలనలో సో ఇప్పుడు గడప గడపకు చూసుకున్నా కూడా ప్రజలంతా చాలా సాటిస్ఫైడ్గా అనిపిస్తున్నారు. సో నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో, ఎందుకంటే మనకు ఎక్కువ టైం కూడా లేదు, సో వచ్చే ఎలక్షన్లో మీరు ఎటువంటి కాన్ఫిడెన్స్తో ఉన్నారు? మేము తప్పకుండా విజయం సాధిస్తామని ఉన్నామమ్మా. మా తాడిపత్రి కాన్స్టిట్యున్సీ కూడా పెద్దారెడ్డితో గారితో పాటు
స్టేట్లో జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడని చెప్పేసి 100కి 110 పాలు నమ్మకం పెట్టుకున్నాం. ఎందుకంటే గతంలో ఏ ప్రభుత్వం పరిపాలనలో ఉన్నా ప్రజలకు ఇంత చేరువైన సందర్భాలు అయితే ఎప్పుడు కనపడలేదు. మేము కూడా గత 30 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేసినాము. ప్రజలకు ఏదో ఎలక్షన్ టు ఎలక్షన్ అప్పుడు క్యాంపెయినింగ్ చేసేటోళ్ళము. తర్వాత ఎవరో ఒకరో ఇద్దరు గ్రామ లీడర్లు ఉంటే అక్కడ పోయి ఏదో మాట్లాడేటోళ్ళే. కానీ ఇంత ప్రతి ఇంటికాడికి పోయి నీ సమస్య ఏంటి, నీకు ఏదన్నా సమస్యగా ఉంది, నీకు ఏదన్నా రావడం లేదా అని తెలుసుకొని దాన్ని రెస్టిఫై చేసే పరిస్థితి ఈ గవర్నమెంట్లోనే కనపడుతూ ఉంది. తర్వాత ఇప్పుడు ఈ ఎమ్మెల్యే గారు కానీ ఎమ్మెల్యే గారి కుమారులు కానీ మాతో పాటి మేము కూడా వాళ్ళతో కలిసిపోయి దాదాపు ఒక వార్డులో 4-5 సార్లు తిరగడం జరుగుతూ ఉంది. ఒక పల్లెలో అయితేనేమి, ఒక మండల హెడ్ క్వార్టర్ అయితేనేమి, తాలూకాలో అయితేనేమి, ప్రతి వాళ్ళు గతంలో పెద్దాడన్నకు ఈ రాజకీయంగా ఇది దూరమే ధర్మవరం అట్లా ఉండేటోళ్ళు. వాళ్ళన్న మాత్రం చూడన్న ఇక్కడ పనిచేసినోడు, కానీ పరిచయాలు తక్కువే. అనతి కాలంలోనే అతి మందితో సన్నిహితంగా వెలిగిన ఏకైక వ్యక్తి పెద్దాడన్న చెప్తా. అంతెందుకు ప్రతి కార్యకర్త నంబరు గ్రామంలో 10 మంది లీడర్లు ఉంటే 10 మంది లీడర్లు ఆయన దగ్గర ఫోన్ నెంబర్ ఫీడ్ చేసుకొని ఉంది. ప్రతి మనిషిది ఐడెంటిఫై చేయగలుగుతాడు అనతి కాలంలోనే. ఇంకొక ముఖ్యమైన విషయం చెప్తున్నా, 2019లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కరోనాతో విలవిల్లాడిన మాట అందరికీ తెలిసినదే. కేవలం జగన్మోహన్ రెడ్డి అయితేనేమి, పెద్దాడన్న అయితేనేమి 2.5 సంవత్సరమే పరిపాలన సాగించినాయి. ఈ 2.5 సంవత్సర కాలంలోనే ఇంత అభివృద్ధి జరిగింది. దాన్ని వాళ్ళు ప్రతిపక్షాలు అయితేనేమి, ఇక్కడున్న నాయకులు అయితేనేమి తలా ఒక మాట మాట్లాడుతున్నారు. కంపారిజన్ చేసుకోవాలి. మనము 30 సంవత్సరాల్లో ఎంత అభివృద్ధి చేసినాము, వాళ్ళు ఈ 2.5 సంవత్సరంలో ఎంత అభివృద్ధి చేసినామని తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. ఇప్పుడు ఈ సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత గ్రామాల్లోని రైతులైతేనేమి, పనిపోయే కూలీలు అయితేనేమి మండల హెడ్ క్వార్టర్ పోయి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేకోకున్నది. వాళ్ళ సమస్య వాళ్ళకున్న సమస్యలు సచివాలయం దగ్గర పోయి వాళ్ళకి ఎంబడే పరిష్కారం జరుగుతున్నాయి. ఒక మనిషి చచ్చిపోతే కానీ ఆ ఊరికి ఇంకో పెన్షన్ ఇచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు స్థానిక నాయకుల రికమెండేషన్ అవసరం లేదు. వాళ్ళు ఎలిజిబిలిటీ పర్సన్స్ అయితే అందరికీ పెన్షన్లు అందుతున్నాయి. అమ్మఒడి అయితేనేమి మిగిలిన తదితర పథకాలన్నీ అందరికీ చేరువవుతున్నాయి. మరి ఇలాంటి వాళ్ళను ఎన్నుకోక చంద్రబాబు లాంటి వాళ్ళని ఎందుకు ఎన్నుకుంటారని నేను అందరినీ అడుగుతున్నానమ్మా. అంటే ప్రతిపక్షాలు కూడా వాళ్ళ విమర్శలు చేస్తున్నారు కదా, సో ప్రతిపక్షానికి మీరు ఎటువంటి ధీటైన సమాధానం చెప్తారు? ప్రతిపక్షానికి ప్రజలే చెప్తున్నారమ్మా. ఏ సందులో ఏవైనా మాకు కనపడతానే ఉంది. మోహన్ రెడ్డి సార్ మాకు 45 ఏళ్ళు లెక్కేసినారు కాబట్టి ఓటు తప్పకుండా వేస్తాం. గల్లెక్కగా ఓడింది సార్. పింఛని మా ఇంటి ఆయనకు వస్తుంది వస్తుంది. సంక్షేమ పథకాలు అవన్నీ వస్తున్నాయి. మాకు పిల్లలు గిల్లోరా అవన్నీ రావు. 45 ఏళ్ళ లెక్క మొగ్గలు లెక్క ఈ 2 ఖచ్చితంగా వచ్చినాయమ్మా. వేస్తాం. ఓటు జగన్మోహన్ రెడ్డికి వేస్తాం. 45 ఏళ్ళు లెక్క పడింది కాబట్టి తీసుకున్నాం కాబట్టి వాళ్ళు రూఢం పెట్టుకోకూడదు, తప్పకుండా వేస్తాం. జై జగన్, జై జగన్. ఎట్లా ఉందవ్వా సంక్షేమ పథకాలు? తర్వాత మీకు పెన్షన్ టైంకి వస్తుందా? వస్తుందిమా. అవ్వా పెన్షన్ వస్తుందా టైంకి? వస్తుంది, నేను పింఛన్ వస్తుంది మా బాగా వస్తాను. మరి ఓటు ఎవరికి ఓటేస్తావా? ఎవరికి నా తమ్మునికే ఎవరికి అవ్వా ఓటు ఎవరికి వేస్తావు? మా నమస్తే. నమస్తే మేడం. మరి మీకు పెన్షన్ అందుతుందా టైం? వస్తుంది మేడం, వస్తుంది మేడం, వస్తుంది బాగా వస్తుంది, బాగా ఇస్తున్నారు. ఆయనకు వస్తుంది. మీ ఆయనకైనా టైంకి వస్తుంది కదా? వస్తుంది మేడం. ఇంకా 45 ఏళ్ళది పడుతుంది అంతే. సో హ్యాపీ. బాగున్నావా? బాగున్నామా. పెన్షన్ అందుతుందా? వస్తాందమ్మయ్యా. మరి వచ్చే ఎలక్షన్లో ఓటు ఎవరికి మరి ఎత్తాలేమ్మయ్యా. వేస్తావా? ఎవరికి మళ్ళీ సీఎం ఎవరు కావాలి? జగనే.